హలో, నేను ఈరోజు పప్పాయితో సూప్ చేస్తున్నానండి. కేజీ తెచ్చుకున్నాను బయట నుంచి. హాఫ్ కేజీ లాగా ఇట్లా రెండు డివైడ్ చేశాను. నేను దీంట్లో సగం వేస్తున్నాను. ఈ గింజలన్నీ తీసేసుకోవాలి. ఈ విధంగా గింజలన్నీ తీసేసుకున్నాను. దీంట్లో నేను హాఫ్ ముక్క వేస్తానండి. ఈ సగము ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వద్దాము. ఇలాంటి ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. వాటరు బాయిల్ చేసుకోవాలి కదా. స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను. ఈ బౌల్లో వేసేస్తున్నాను నేను. కొంచెం లావు కట్ చేసుకున్నానండి నేను. అవి లేట్ అవుతుంది కొంచెం మరిగేసరికి. ఈ విధంగా మనం ఈ సిలికాన్ నేను ఒక్కటే తెచ్చుకున్నానండి, చిన్నగా ఉంది. నేను మిగిలితే ఈ బౌల్లో కూడా వేసుకున్నామని వీటికి ఆ కొబ్బరి నూనె కానీ యాజ్లైన్ కానీ కొబ్బరి నూనె కానీ వీటికి అప్లై చేసుకోవాలి. కొంచెం ఆ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఈ గిన్నెలు అంటుకోకుండా రాకుండా ఏంట్లోనే అండి, ప్లాస్టిక్ అయినా గాజుదైనా దేంట్లోనే వేసుకోవచ్చు, దేంట్లోనే వస్తుందండి మనకి. కాకుంటే కొంచెం యాజ్లైన్ కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేయాలి దీనికి. ఇదంతా మనకు సోప్ అంతా కడిగిందండి. ఇప్పుడు నేను దీంట్లో కాపు స్పూన్ దాకా ముంతానే మట్టి వేసాను. ఒక స్పూన్ వేసానండి. ఒక స్పూను ముంతానే మట్టి బాగా కరిపెట్టుకున్నాను కలిసే వరకు. బొప్పాయి అంటే ముంతానే మట్టి అన్నా మన ముఖం మీద ఉన్న దట్టీకి ఎట్టయినా పోగొడుతుందండి. మంచిగా మనకు పప్పాయి కూడా మన ఫేస్కి ఎంతో మంచిదండి. దాన్ని గురించి మీరు ఒకసారి చూడండి. ఈ విధంగా ముంతాన్ మట్టి కూడా ఫేస్ అప్లై చేసుకుంటే, ఫేస్ ప్యాక్గా వేసుకుంటే మనకి కూడా స్కిన్ ఎంతో సుమత్తుగా ఉంటుందండి. బాగుంటుంది అయితే ఇదైతే
పప్పాయ కూడా అంతేనండి. కొంచెం అంటే కొంచెం రోజు వాటర్ వేస్తున్నాను. 1 స్పూన్ రోజు వాటర్ వేసాను. క్యాప్సిల్ అండి, 2 క్యాప్సిల్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి నేను పప్పాయి మిక్సీ పట్టుకున్న పప్పాయి వేసేస్తున్నాను. బాగా కలపాలండి. ఇది మన ఫేస్ ప్యాక్ ఎంతో మంచిదండి పప్పాయి. ఫేస్ నల్లగుండా నల్ల మచ్చలు ఉన్న పప్పాయి ఎంతో మంచిగా పనిచేస్తుందండి. ఇది మనం ఈ విధంగా బాగా కలిసి అన్నీ మనం వేసినవన్నీ రోజు వాటర్ క్యాప్సిల్ ముంతాన్ని మట్టి అన్నీ వేసాం కదండి. ఇదంతా కలవాలి. సోపు తొందరగా అరిగిపోతుందని అంటున్నారండి. సోపు తక్కువ వేసి మనం పైన మెటీరియల్ ఇవన్నీ చాలా తక్కువ వేసుకుంటే అప్పుడు తొందరగా కరిగిపోతుందండి. కానీ సోపు కూడా ఆరాలండి, బాగా ఆరితే కానీ అప్పుడు మనకి గట్టితనంగా ఉంటుంది సోపు. మనకు రెడీ అయిందండి. సిలికాన్లో పోస్తున్నాను సోప్ బేస్లో. దానికి ఎక్కువైందంటే మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాము, దీంట్లో వేసేస్తాను. నాకు కరెక్ట్గా సరిపోయిందండి. వీటికి ఒక 2 అవర్స్ ఆరబెడదామండి. వీటికేం వీటికి రాలేదండి. 2 సోపులకి నాకు 4కి 6కి ఇది వచ్చింది. ఒక సోప్ బాక్స్లో పోసాను. 2 అవర్స్ ఆరబెడదాము. మనకు పప్పాయ అంటే ఎంతో మంచిదండి, మన ఫేస్కి ఎంతో మంచిది. దట్టి ఉన్నా కూడా మన మచ్చలు ఉన్నా కూడా ఇవన్నీ శుభ్రం చేస్తుంది పప్పాయ ఒకటి, టమాటా మన ఫేస్కి. అందులో వీటి మీద క్యాప్సిల్ వేసాము, మనం రోజు వాటర్ వేసాము, అవి వేసేసాం కదండి. మొత్తాన్ని మట్టి కూడా వేసాము. మన బాడీకి ఎంతో మంచిదండి ఇది. ఈ విధంగా చూడండి, వీడియో మొత్తం చూడండి, చివరి వరకు ఏదో చేసారు అయిపోయింది అనుకోకుండా వీడియో మొత్తం చూడండి. ఇదేం లేదండి, చిన్న చిన్న మనకి కప్స్ ఉన్నా కూడా, ఇట్లాంటి కప్స్ ఉన్నా కూడా వాటిలో వేసుకున్నా వచ్చేస్తుందండి సోప్. మనకి ఇవే కావాలని మనకి టయానికి అందకపోతే చిన్న చిన్న కప్పుల్లో గిన్నెలో కూడా వేసుకోవచ్చు అండి. ఇది ఆ చోట్లలో కూడా వచ్చేస్తుందండి వేసుకోవటానికి. ఈ షో కోసం కొంచెం అక్కడక్కడ రోజు ఫ్లవర్ వేస్తున్నానండి, షోగా ఉంటుందని వేసేస్తున్నాను. ఇది హలో అండి, ఇగో సోపులు మనం ఆరినాయి కదండి. ఇది ఏ విధంగా వచ్చిందండి, నాకు చాలా బాగా వచ్చిందండి. మంచి స్మెల్ మీకు అట్ట ఉంది కదండి. ఇక్కడ ఉండి చూస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి సోపులు.
ఈ సోప్ బాక్స్లో కూడా వేసాను కదండి, అది కూడా మంచిగా వచ్చేసింది. ఆవు ఈ సోప్ బాక్స్లో వేస్తే ఇలా వచ్చేసింది. అదండి, ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి. ఈ విధంగా నాకు వచ్చిందండి. 2 వేసుకున్నాను నేను పియర్ సోపులు. ఒక హాఫ్ చెక్క ఇది వేసుకున్నాను, హాఫ్ చెక్క వేసుకున్నాను పప్పాయి. ఇంకా అదేనండి.